8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్ని రంగాల్లో కూడా వారి వంతుగా కృషి చేస్తూ అభివృద్ధిని సాధిస్తున్నారు. అలాగే మగవారితో సమానంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో ఉన్నారు కొంతమంది గర్ల్స్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. సో వారితో వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము కానీ మహిళలు ఎలాంటి మార్పులు రావాలనేది ఇక్కడ ఉన్న గర్ల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరండి? రమాదేవి. ఓకే, ఈ ఫీల్డ్లో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారండి? 7 years నుంచి చేస్తున్నారు. ఇక్కడైతే మనకైతే మార్చి 8వ తారీఖున ప్రతి మన మహిళా దినోత్సవం జరుపుకుంటుంటాము. అయితే మహిళలలో ఎలాంటి మార్పులు రావాలంటారు? ఎలాంటి అంటే మేడం, ఇప్పుడైతే ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ బాయ్స్ దాంట్లో మేము లేడీస్ చేస్తున్నామంటే చాలా అసలు ఇదనమాట. అంటే మాకు పోలీస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నైట్ 10 వరకు వర్క్ చేస్తాం. ఇంకా 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 లేడీస్కి అంటే సపోర్ట్గా జెంట్స్ ఇక్కడైతే మాకు ఏ ప్రాబ్లం ఉండదు మేడం. జెంట్స్ పబ్లిక్ ప్లేస్లో మొత్తం జెంట్స్ వస్తుంటారు కదా, ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో చేసినామంటే మాకు చాలా సపోర్ట్గా పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ కాబట్టి ఫస్ట్ జాయిన్ అయినాం 2016-17లో జాయిన్ అయినాం మేడం. ఇక అప్పటి నుంచి ఇంకా మంచిగా ఉంది కాబట్టి ఇక్కడే చేస్తున్నాం. మీకు మంచి సెక్యూరిటీగా ఉంది ఇక్కడ, అవును మేడం, అందుకోసం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా గర్ల్స్ చాలా మంది అవుట్ సైడ్ వర్క్ చేస్తుంటారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు? అవి మీ దాకా కొన్ని తెలుస్తుంటాయి కదా. సో ఇక మీరు సెక్యూరిటీ చేస్తుంటారు. గర్ల్స్లో ఇంకా ఎలాంటి చేంజెస్ రావాలి? ఇప్పుడు మనం మార్చి 8వ తారీఖు వచ్చింది, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కానీ ఎలాంటి మార్పులు రావాలి? ఇంకా ఎలాంటి చేంజెస్ అంటే మేడం, ఫస్ట్ గర్ల్స్ ఎవరేమైనా అన్నా డేర్గా నిలబడాలి. ఎవరైనా ఏమైనా ఎంబడే వెంటనే సమాధానం ఇవ్వాలి. వాళ్ళు మన వరకు రారు, అలా నడుచుకుంటూ వెళ్ళాలి మేడం. అదే ఒక డేర్, లేడీస్కి డేర్ అంటే ఇక అదే. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరండి? సువర్ణ మేడం. హాయ్ మేడం. ఈరోజు అయితే మనము అమ్మాయి ఒక ఉమెన్ ప్రతి రంగంలో కూడా చాలా పాజిటివ్, అన్ని రంగాలు మేము కూడా అన్ని చేయగలం అనే ఉద్దేశంతో ప్రతి రంగంలో ఎంటర్ అవుతున్నారు. సో మగవారితో మనం తీసుకోయేది లేదని చేస్తున్నారు. అయితే దీనికి సపోర్ట్ ఎలా ఉంటుంది? మన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తుందా? ఫ్యామిలీ నుంచి ఆడపిల్లల తరఫున అయితే సపోర్ట్ బాగానే ఉంటుంది మేడం. అత్తగారి తరఫు నుంచి అయితే ఇవ్వరు కదా మేడం. అవి ఏంటి రూల్స్ చెప్తా ఉంటారు. మెయిన్ హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండాలి మేడం. హస్బెండ్ సపోర్ట్, పెద్ద అయినాక పిల్లల సపోర్ట్, ఆ తర్వాత కొంచెం ఇంకా ఇది అవుతూ ఉంటాం, భయపడకుండా ముందుకెళ్తూ ఉంటాం ప్రతి. ఇప్పుడు మీకైతే మంచి సపోర్ట్ ఉందండి? మా హస్బెండ్ తరఫున, మా అమ్మ వాళ్ళ తరఫున అయితే ఉంది మేడం. మా అత్త వాళ్ళ తరఫున అయితే లేదు, తప్పదు కాబట్టి ఇంట్లో చేసుకుంటాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్? అది 8 years అవుతుంది, 8 సంవత్సరాలు అయితే. మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? జెంట్స్ వస్తూ ఉంటారు మేడం, ఏమన్నా వల్గర్గా ఇట్లా మాట్లాడతారు. మా సూపర్వైజర్కి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. లేదంటే మేమే సమాధానం చెప్పగలిగితే చెప్తాం గిట, మేమే గిట వెళ్ళిపోతారు సైలెంట్గా. కానీ ఫస్ట్ జెంట్స్లో అనేది మార్పు రావాలి కదా, వాళ్ళ ఆలోచన విధానంలో అయితే మార్పు రావాలి ఈ విషయంలో. అంటే గర్ల్ అడుగుపెట్టి బయటకు వచ్చి వర్క్ చేస్తుందంటే ముందు జెంట్స్ మైండ్లో అయితే చేంజెస్ ఉండాలి. ఫస్ట్ అసలుకి వాళ్ళ మైండ్ థాటే వేరేగా ఉంటుంది మేడం. ఇక్కడ మేము చేస్తుంటాం కదా, చాలా మంది చాలా వరకు వల్గర్గానే మాట్లాడతారు మేడం. అమ్మాయిలు మీరు ఎందుకు ఇక్కడ చేస్తుంటారు, మానేసుకోండి ఏంటి, చాలా వరకు 90% తప్పుగా మాట్లాడే వాళ్ళు వస్తారు మేడం. అయినా వాళ్ళకి మేము డేర్గానే సమాధానం చెప్తానే ఉంటాం, వదిలిపెట్టాం అసలుకి. చెప్పేసి పంపించేస్తాం వాళ్ళ సైలెంట్ అయ్యేంత వరకు. ఎందుకు మనం ఒకరితో ఎందుకు అనిపించుకోవాలి అని చెప్పేసి, మనం పని చేస్తున్నప్పుడు ఒకరెందుకు మనం ఏమైనా తప్పు చేయట్లేదు కదా, మన జాబ్ మనం చేసి కష్టపడి మనం వర్క్ చేసుకుంటున్నాము, మన ఆర్థిక అవసరాలకి మనమే నిలబడి ఉంటున్నాము. దానికి మనం మాటలు అనిపించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఉమెన్కి మీరేం చెప్పాలనుకున్నారా? ధైర్యంగా ఉండాలి మేడం. ఏది సమస్య వచ్చినా ఎదుర్కోవాలి ఫస్ట్. అది మొగోళ్ళు కానీ లేడీస్ కానీ బాగా సపోర్ట్ ఉండాలి మేడం. అత్తవాళ్ళు కానీ హస్బెండ్ కానీ కొన్ని వాటిలో ఉండరు. నేను అదొకటి కొంచెం మాట్లాడడం వల్గర్గా లేడీస్తో అవి తగ్గించుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం మేడం. డేర్గా ఉండాలి అసలు అమ్మాయి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరండి? నా పేరు ఇంద్ర మేడం. మీరు ఎప్పటి నుంచి ఈ వర్క్ చేస్తున్నారు? 7 years అవుతుంది. ఇప్పుడు గర్ల్ అయితే ప్రతి రంగంలో కూడా చాలా అన్ని రంగాలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది మనకి సమానత్వంగా మనం ఫీల్ అవుతున్నాము. మీరు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇక్కడైతే చాలా మంది ఏదన్నా కూడా మేము ముందు నడిచే పని చేస్తాం మేడం.
ఎవరు ఏమన్నా కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ ఇంట్లో ఇల్లు తీసుకోవాలంటే ఇక్కడ పని చేసి బతకాలని పిల్లలు ఉన్నారు కదా అని ఎవరు ఏం చెప్పినా 7 మంది వస్తారు మేడం. ఎవరో 10 మంది అయినా మాకు ఏదో ఒకటి చెప్పే పోతారు మేడం. అయినా అవన్నీ భరించుకొని మేము లేడీస్ ముందు నడుచుకుంటూ పని చేస్తున్నామంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సూపర్వైజర్ వాళ్ళు ఉన్నారు, అందరూ మా వెనక ఉన్నారు కాబట్టి ఇక్కడ పని చేసి ఉంటున్నాం మేడం. ఇక్కడ తోడు ఉంటారు పోలీస్ వాళ్ళు. కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళే కాదే మేడం, బయట పోతే చాలా మందికి పోలీస్ వాళ్ళు లేరు కదా మేడం. లేడీస్ పోతే బయట కొంచెం చూసుకోవాలి మేడం. చాలా బాయ్స్ అంటే లేడీస్కు కొంచెం ధైర్యం ఇవ్వట్లేరు, కొంచెం ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంటారు మేడం. కొంచెం చూసుకొని లేడీస్ ముందు నడవాలని మేము చాలా కోరుకుంటున్నాం మేడం. మొట్టమొదటిగా జెంట్స్లో ఆలోచనలో చేంజెస్ వస్తే మన ఆడవాళ్ళము బయటికి వచ్చి ధైర్యంగా వర్క్ చేయగలుగుతాం మనం. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరేంటి? హాయ్ మేడం, నా పేరు జయ. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ బంక్లో 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈ ఫీల్డ్లో ఉండటం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేశాను. ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు కానీ అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తాము. ఏదైనా బై మిస్టేక్లో చిన్న మాట మిస్మేస్ అయినా మన మీద కోప్పడతారు. చిన్న మిస్టేక్ అయినా ఏదైనా. లేడీ అంటే పవర్ఫుల్గానే ఉండాలి, అలా ఉండకూడదు. అలా ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ఫుల్గా మనం సాధించగలుగుతాం. నేను ఇంత టూరిజం చేస్తున్నానండి, సురేన్ టూర్స్. ఇంత చేస్తున్నాను అని అంటే కంపల్సరీ నా వెనక నా హస్బెండ్ సపోర్ట్ ఉంది. ప్రతి ఉమెన్కి హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకునేది నా హస్బెండ్కే. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు కదా. కరెక్టా కదా? అవునండి, నిజమే. వారు సపోర్ట్ చేయబట్టి మనం బయటకు రాగలుగుతాం. మీరైనా ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే హస్బెండ్, బికాస్ ఆఫ్ హస్బెండ్ మెయిన్. నాకు కూడా సేమ్. ఫస్ట్ నా థ్యాంక్స్ అనేది నా హస్బెండ్కే. తన వల్ల నేను ఇంత దేశాలే మనం చేయగలుగుతున్నాం తిరుక్కుంటూ. కాబట్టి ప్రతి ఉమెన్ కూడా పవర్ఫుల్గా ఉండాలండి. సమస్యలు వస్తాయి, భయపడద్దు. నేను ఒక 20 ఇయర్స్ నుంచి బొటిక్ పార్లరు రన్ చేస్తున్నాను. నాకు యూత్కి హెల్ప్ చేయాలి, లేడీస్కి అని చాలా ఇష్టము, లైఫ్ అంబిషన్ నాకు. సో టువర్డ్స్ దట్ ఇన్ని రోజులు అందరికీ గైడెన్స్ ఇస్తూ ఇన్స్టిట్యూట్లో అందరికీ అన్ని నాకు వచ్చిన విద్యలు నేర్పిస్తూ 2-3 సార్లు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా నా గురించి రాశారు. నేను ఫ్యూచర్లో కూడా ఈ కంప్యూటర్స్కి సంబంధించి కళలకు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి యూత్ను సపోర్ట్ చేయాలి, వాళ్ళ మంచి ఎర్నింగ్స్లోకి రావాలి అని ఏం చేస్తున్నాను. నాకు అమ్మాయిలు బాగా చదువుకొని జాబ్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు సిన్సియర్గా చేసుకుంటూ ఎర్నింగ్లో ఉండాలని నా ఆకాంక్ష. ఉమెన్ అన్ని రంగాలలో చాలా ఓర్పుగా నేర్పుగా బుదేవికున్నంత ధైర్యంతోన పేషెన్స్తో అన్ని నేర్చుకొని సక్సెస్ సాధిస్తూ ఉంది ఈ కాలం అమ్మాయిలు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబడుతున్నారు. ప్రస్తుతం సొసైటీలో లేడీస్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు అబ్బాయిల కన్నా. సో ఆ విధంగా అన్ని రంగాలలో కూడా దూసుకుపోతున్నారు అమ్మాయిలు. సో ఆ విధంగా అందరూ చాలా బాగా చదువుకొని వాళ్ళ టాలెంట్ను ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేయాలి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు మ్యారీడ్ కదా మేడం? యా మ్యారీడ్. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, 5 ఇయర్స్. సో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే ఈ బొటిక్ని కూడా బ్యూటీ పార్లర్ని కూడా రన్ చేసుకుంటున్నారు కదండి. సో ఎలా రెండింటిని మేనేజ్ చేయగలుగుతున్నారు? ఆబ్వియస్లీ హస్బెండ్ సపోర్ట్ అండి. ఆబ్వియస్లీ హస్బెండ్ సపోర్టు, ఇంట్లో కానీ బయట ఇంట్లో వర్క్లో తన సపోర్టు, అండ్ మనం ఇక్కడ ఏది చేస్తున్నా అన్నా కానీ అది మంచి అయినా చెడైనా తన సపోర్టు, నేనున్నాను ఏదైనా చెయ్యనడం. కొంచెం హార్డ్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం తన మీద డిపెండ్ ఉండదు, మనమే చేసుకోవాలి, జస్ట్ సపోర్ట్ తనది ఉంటుంది కాబట్టి కొంచెం తన సపోర్టు అండ్ నేను ఎక్కువ చేయడం, నేను చేసేదానికి తన ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి 2 డీల్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఇంకొకటి బ్యూటీ పార్లర్ అనేసరికి మీరు మేకప్ పరంగా కూడా మీరు అవుట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో అవి ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? అంటే ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. ఎక్కువ టైము అవుట్ సైడ్ వెళ్ళాల్సి వస్తే మాత్రం వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్తాం పాపని. తనంటే ఫుడ్ బయట అరేంజ్ చేసుకొని తినగలుగుతాడు. లేదు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అయితే మాత్రం పాపని నేనే క్యారీ చేసుకుంటా అట్లా. ఓకే మేడం. ఇప్పుడు మీరు అవుట్ సైడ్కి వస్తున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా మేడం? లేదండి, అంటే ఫేస్ చేస్తాము అంటే ఉంటే అంత సివియర్గా ఏం కాదు, చిన్న చిన్న కామెంట్స్ అట్లా కొంతమంది బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు, అట్లా అయినాయి చాలా ఫేస్ చేసినాము. కానీ అంత సివియర్గా ఇంకా బయట ఇప్పుడు సొసైటీలో అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది కామనే అన్న థాట్ వస్తుంది.
కానీ అది లేకుండా కూడా బయటికి ఉండాలి. కొంతమంది రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, మన డ్రెస్సింగ్ని బట్టి మనది ఏంటి అనేది చూస్తారు అనేసి. డ్రెస్సింగ్ని బట్టి ఏముండదని నేను అంటున్నాను. ఎందుకంటే డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉన్నోళ్ళు, క్యారెక్టర్ పరంగా మంచిగా ఉన్నోళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది నేను చూశాను, విన్నాను. అదంతా ఇంకా డిపెండ్స్ ఆన్ మన క్యారెక్టర్ను, డ్రెస్సింగ్ అని. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళనే మనం ఫాలో అవ్వాలి. మన ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళ ముందు చాలా తక్కువ కదండి. బట్ నేనైతే మన వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రమే నేను ఫాలో అవుతాను. ఈవెన్ మనం ఎట్లా అంటే మనం వెళ్ళే దారిలో ఎగ్జాంపుల్స్ చాలామంది చెప్పే ఉంటారు. మనం వెళ్ళే దారిలో ఒక నెగిటివ్ కానీ ఒకటి అది మనకి కరెక్ట్ కాదని సెట్ అయితే వెళ్తే గట్టిగానే వెళ్ళాలి, లేదు అంటే ఆ దారిని క్లోజ్ చేయాలి, వేరే దారిలో వెళ్ళాలి. అది ఉంది అని తెలిసిన తర్వాత కూడా మనం ఏముందిలే అని వెళ్ళొద్దు. ఇప్పుడు జెంట్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మేడం, అది ఆలోచనలో వాళ్ళలో ఆలోచన మార్పు రావాలా, మనలో డ్రెస్సింగ్ సెన్స్ లో చేంజెస్ రావాలా, మనం మారాలా, వాళ్ళు మారాలంటారా? అంటే దానికి నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను అదే చెప్పాను. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉండే, క్యారెక్టర్ పరంగా మంచిగా ఉన్నోళ్ళు కూడా చాలా ఫేస్ చేశారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అట్లా ఉన్నవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆడవాళ్ళు మారాలి, డ్రెస్సింగ్ మారాలనేది నేనైతే చెప్పను. ఇంకొకటి మొత్తం డిపెండ్స్ ఆన్ జెంట్స్ దే తప్ప అని కూడా నేను చెప్పను. ఎందుకంటే అక్కడ ఒకరిదే తప్పని మనం చెప్పడానికి లేదు. ఒక్కొక్కళ్ళు కొన్ని ఆడవాళ్ళు చేసుకున్న వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కటి అటువైపు జెంట్ కావాలని చేసేది ఉంది కాబట్టి నేను అది చెప్పలేను. ఎందుకంటే ఇద్దరిది ఉంటేనే అక్కడ తప్పనేది జరుగుతుంది కాబట్టి నేను చెప్పలేను. దానికి ఇప్పటివరకు అయితే ఆన్సర్ లేదు. పెద్ద వాళ్ళే చెప్పలేకపోయారు. నా ఎక్స్పీరియన్స్కి అయితే నేను అసలు చెప్పలేను. ఎందుకంటే మంచిగా ఉండి కూడా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇంకా అది నేను చెప్పలేను. అట్లా ఆడవాళ్ళు ఇప్పుడైతే పాత రోజుల్లో ఇంటి దగ్గరే ఉండేవాళ్ళండి, గృహిణిగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మంచిగా. సో ఆడపిల్ల ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఇండిపెండెంట్గా ఉంటేనే బెటర్ అండి చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు ఒక జెంట్ సపోర్ట్, ఆబ్వియస్లీ లేడీకి జెంట్ సపోర్ట్ ఉంటుంది, కానీ జెంట్ లేకుండా కూడా లేడీ బ్రతకగలుగుతుంది, ఇండిపెండెంట్గా ఉండాలి అనేది లేడీ నిరూపించి ఆబ్వియస్లీ ఇప్పుడు చూపిస్తున్నారు. అట్లా ఉండడమే బెటర్, ఇండిపెండెంట్గా ఉండడమే బెటర్. ఎందుకంటే మనకు లైఫ్ లాంగ్ ఎవరు తోడు ఉండరండి. మన పిల్లలు ఉండరు, మన హస్బెండే ఉంటాడు. అది ఇంకొక సిచ్యువేషన్లో అయితే అది కూడా చెప్పలేము. అప్పుడు కూడా మనం ఉండి తను లేడు అనే బాధను మనం దిగమింగుకొని మన కాళ్ళ మీద మనం నిలబడగానే ఉండాలి. ఎందుకంటే మనతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, మనతోటి లైఫ్ లాంగ్ ఎవరు ఉండరు. మనకు తోడు మనమే. మన ఇన్కమ్, మనం చేసుకున్న ఏదో ఒకటి వర్క్ మనతోనే ఉంటుంది కాబట్టి బీ ఇండిపెండెంట్. ఎప్పుడైనా ఉమెన్ అనేది ఇండిపెండెంట్గానే ఉండాలి, అది నిలబడి చూపించాలి. ఎప్పుడు దేనికి కృంగిపోకూడదు. ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే ఆ ఇండిపెండెంట్ అనేది వస్తుందండి. ఊరికి ఎవరో చెప్తే రాదు, మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది వస్తుంది అనమాట. అట్లా పేరెంట్స్ కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి, మేము అలాంటి వాతావరణంలో పెరిగినాం యాక్చువల్గా. మా మమ్మీ మా డాడీ మాకు అన్ని తీసుకొచ్చి ఇచ్చి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్లో మేము ప్రాబ్లం ఫేస్ చేసినాం. అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని మేము ఎక్స్పీరియన్స్ అయినాము. కాబట్టి తర్వాత ఒక్కొక్క స్టెప్పు వాళ్ళ కష్టం మేము చూసి వాళ్ళలాగా మనకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు. మనం ఏదైనా నేర్చుకొని మన టాలెంట్ ఏదో మనం నిరూపించుకోవాలనేసి నేను బ్యూటీ కోర్స్ నేర్చుకున్నా. ఆఫ్టర్ దట్ ఒక 1 year బ్యాక్ మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. వెల్ సెటిల్డ్ ఇప్పుడైతే ఇక్కడ. నా బిజినెస్ పరంగా అయితే కొంచెం బాగానే ఉందండి. ఇప్పుడు ఉన్న సొసైటీకి, గర్ల్స్కి, ఉమెన్కి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఏమీ సజెషన్ అంటే ఏం లేదండి. చదువు ఒకటే వెపన్ ఆడవాళ్ళకి. వెపన్ ఏదైనా ఆడవాళ్ళకి ఉంది అంటే అది చదువు ఒకటే. దానికి మించింది నేను ఏదైనా చెప్పాలి అంటే కూడా ఏది లేదు. చదువు ఉంటే అన్నీ ఉంటాయి మన దగ్గర. మన పేరెంట్స్ని వాళ్ళ హార్డ్ వర్క్ నుంచి మనం బయటికి తీసుకురాగలం. వాళ్ళు పడే కష్టం మనం పడకూడదని మన పేరెంట్స్ ఏమనుకుంటారు, మనం పడే కష్టం మన పిల్లలు పడకూడదు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి విముక్తి ఉంటుంది. మనతో ఉన్నా లేకున్నా కానీ అరే నా పిల్ల నేనున్నా లేకున్నా మంచిగా బ్రతుకుతుందనే మాట ఒక చదువు వల్లనే వస్తుంది. చదువుకు మించింది ఈరోజు నేను చెప్పడానికి ఏం లేదు. ఏదైనా ఉంది అంటే కూడా నేను అంత ఇది తీసుకోను. ఈవెన్ ఒక బిజినెస్ పెడదామన్నా కానీ దానికి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ కూడా ఒక చదువుతోనే సాధ్యం అవుతాయి. ఆడపిల్ల ఎంతవరకు అయినా సరే ఆడపిల్ల చదువు అనేది ఆడపిల్లకి చాలా చాలా ఇంపార్టెంట్ అది ఈ రోజులు బట్టి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ గణిప్రియ బ్యూటీ పార్లర్. ఇది నేను కొండాపూర్లో కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్ ఇది. ఇంతకుముందు ఎల్బీనగర్ దగ్గర హస్తినాపురంలో ఉండే. కొన్ని ఇష్యూస్ వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అక్కడ తీసేయడం జరిగింది. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో పెట్టాను. ఇప్పుడు ఎవరైనా ఈ నియర్ బై ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, మీ పేరండి? నా పేరు అజిత.
ఎప్పటి నుంచి మీరు కూరగాయల వ్యాపారం చేస్తారు? ఇప్పుడు మేము 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. అంటే ఎందుకు స్టార్ట్ చేసుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో సపోర్ట్ అంటే ఈ పరిస్థితి వలన పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు నాకు, మమ్మీ డాడీ వాళ్ళు స్టార్టింగ్ ఫ్లవర్స్ మార్కెట్లో పెట్టుకున్నాను. ఇక్కడ మార్కెట్ జరిగేది, ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది. దానివల్ల మమ్మీ చిన్న బుట్ట పెట్టుకొని అమ్ముకున్న తర్వాత ఇక కరోనా టైంలో ఇంకా పెట్టుకొని లేకపోతే పెట్టుకొని అట్లా అమ్ముకున్నాను. ఫస్ట్ బుట్టలో అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఈ వ్యాపారాన్ని కొంచెం పెంచుకున్నారు మీరు? కొంచెం పెంచుకున్నాము. ఇక తర్వాత ఇక కాలనీ వాళ్ళని కూడా పాపం వాళ్ళు ఫస్ట్ వద్దని చెప్పారు. ఇక కాలనీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని అట్లా గవర్నమెంట్ పర్మిషన్ అది తీసుకొని మేము పెట్టుకున్నాము. కానీ ఇది కూడా చెప్పలేమని అంటున్నారు, ఇది ఎప్పుడైతే తెలియదు మాదైతే. మీరు అనుకున్నంత ఆదాయం మీకు అనిపిస్తుందమ్మా దీంట్లో? ఇంకొంచెం ఇక మనం ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు దానిలో. ఇక ఏంటంటే మరీ పరిస్థితులలో నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప 7th చదువుతుంది, ఒక పాప 1st క్లాసు, పెద్ద పాపనే 14 years, చిన్న పాపనే 9 years. ఆమె ప్రైవేట్లోనే గవర్నమెంట్ అదేంటి శారదా స్కూల్లో చదివిస్తున్నాము. మీ షాప్ దగ్గరికి చాలా మంది జెంట్స్ వస్తుంటారు, మీకు సపోర్టివ్గా ఉంటారా? మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఏం లేదు, ఇప్పటివరకు ఎవరితోటి అంత లేదు. ఏదో మన కస్టమర్స్ వచ్చినారా, మాట్లాడారా, తీసుకొని వెళ్ళిపోయారా. మేము వాళ్ళతో టైం మెయింటైన్ చేయం, మన వ్యాపారమైన మనం చేసుకొని వెళ్ళిపోతాం. మహిళలలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇంకా కావాలనుకున్నారు? మహిళలు ఎలా మారాలి? మహిళలు మన ఈ కాలం మీద మనం నించున్న తట్టు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక చెడ్డ పనులు చేయకుండా నీతిగా ఉండి బతకాలని అదొక ఆశ. ఆడపిల్లలు అంటే సార్ మేడం ఇక్కడ ఆడపిల్ల అనగా ఒక రకంగా చూడకూడదు, ఆడ మగ తేడా లేకుండా ఉండాలి మేడం. అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలి అనేది ఫీలింగ్స్ రావాలి వాళ్ళకు. ఎందుకైనా మంచిది, కానీ నువ్వు ఆడపిల్లనే కదా ఇంట్లోనే ఉండు వాళ్ళకి హీనంగా చూడాలంటే నాకు ఇష్టం ఉండదు. అందరితో సమానంగా చూడాలనే నా అభిప్రాయం. మీకు ఎంతమంది ఆడపిల్లలండి? 4 members. ఏం చదువుతున్నారు పిల్లలు? యూకేజీ, 9th class, 4th class, 6th class. వాళ్ళని ఏం చదివించాలనుకుంటున్నారు? వాళ్ళ అభిప్రాయం మేడం, వాళ్ళకి మంచి స్థాయికి తీసుకెళ్లాలనే నా ఉద్దేశం. వాళ్ళకి తిండి బట్ట ఏది తక్కువ కాకుండా మంచి స్టడీ నేర్చుకోవాలనే నా ఉద్దేశం. సొసైటీలో ఉన్న ఆడపిల్లలకి ఏమన్నా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? ఏమన్నా సొసైటీలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఉండాలా, ఎవరికి ఇదే మగపిల్లలు ఆడపిల్లలు అనేది తేడా ఉండకూడదు. వాళ్ళు రోడ్ల మీద వెళ్తుంటే కానీ ఎవరైనా హీనంగా చూసినా కానీ హీనంగా మాట్లాడినా కానీ చాలా కోపం వస్తుంది మేడం. అట్లాంటి వాళ్ళ మీద అందరూ బాగుండాలి, అందరితో మనం కూడా బాగుండాలి, ఏదైనా ఉండగానే ఫ్రెండ్షిప్గా ఉండాలా అనేది ఫీలింగ్స్ కలగాలి అందరిలో, జనాల్లో. ఇప్పుడు జాబ్ రీత్యా ఆడపిల్లలు బయటకు వెళ్తుంటారు. సో పాత రోజుల్లో కన్నా ఇప్పటికైతే చాలా మార్పులు అయితే వచ్చినాయి ఆడపిల్లల్లో. ఇంకా ఎలా ఉండాలంటారు ఆడపిల్లల్లో ధైర్యం, ఇంకా ఏమి ఆలోచనలు పెరగాలి ఆడపిల్లల్లో? ఆడపిల్లలు బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళు డ్రెస్ మంచిగా వేసుకొని వెళ్ళాలి మేడం. చూసేవారికి కూడా మంచిగా అందంగా కనిపించాలి. వాళ్ళకి ఇష్టము వచ్చినట్లు వేసుకొని పోతే కూడా నాకు అంత మంచిగా అనిపించదు. సాంప్రదాయంగా వేసుకొని వెళ్ళండి, ఎప్పుడో ఒకసారి మీకు ఇష్టమైనది వెళ్ళండి, కానీ ప్రతిరోజు అలాగే వెళ్తామండి కూడా నాకు మంచిగా అనిపించదు మేడం. నా కూతురు ఎవరైనా సరే, నా కూతురైనా సరే, వేరే వాళ్ళైనా సరే అలా ఉండాలనిపిస్తుంది మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.